సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సీఎండీ ఆదేశాల మేరకు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరింగ్ వీరారెడ్డి మాట్లాడుతూ వివిధ మండలాల్లో పనిచేస్తున్న విద్యుత్ సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగింది. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల కొరకు మీ ఇంటి మీటర్ సర్వీస్ నంబర్ మరియు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ను స్థానిక లైన్మెన్ కి ఇవ్వగలరని, సదాశివపేట, మునిపల్లి, కొండాపూర్ మండల వినియోగదారులందరూ కూడా విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరడం జరిగింది. మేము మా స్టాఫ్ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఏమిటంటే వాళ్ళ యొక్క ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటుందో దానికి ఇప్పుడు ఏదో వాళ్ళు బియ్యం పొందుతున్నారు చూడండి, ఆ బియ్యం పొందే కార్డును ఎంట్రీ చేయాలి. దానికి 12 డిజిట్ నెంబర్లు ఉంటాయి. ఆ డిజిట్ నెంబర్లు కరెక్ట్గా ఎంట్రీ చేయాలి. అదేవిధంగా వారి యొక్క ఆధార్ కార్డు, ఇప్పుడు రేషన్ కార్డులో 4 ఉన్నారు అనుకోండి, ఆ 4లో ఎవరిది యజమానిది అయితే యజమానిది, లేకపోతే ఎవరిదైతే ఇంపార్టెంట్ వాళ్ళది అలా ఎంట్రీ చేయొచ్చు. 4 కూడా ఎవరిదో ఒకరిది ఆ సర్వీస్కు ఆ 12 డిజిట్ల నెంబరు ఎంట్రీ చేయాలి. ఆ 2 ఎంట్రీ చేసినాక మొబైల్ నెంబర్ కూడా ఎంట్రీ చేయాలి. ఇప్పుడు అది బిల్లులో వచ్చేటట్టుగా మా వాళ్ళు సాఫ్ట్వేర్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ కూడా ఈ రోజు నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కన్జ్యూమర్ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే వినియోగదారులకు, మా స్టాఫ్ ఎవరైతే మీటర్ రీడర్ ఇంటి దగ్గరకు వస్తారో వాళ్ళు ఆధార్ కార్డు, వాళ్ళ రేషన్ కార్డు అన్నీ పెట్టుకొని సిద్ధంగా పెట్టుకుంటే ఫాస్ట్గా అవుతుంది మాది కూడా బిల్లింగ్. కనుక వాళ్ళంతా సిద్ధంగా పెట్టుకొని మా వాళ్ళకి అందరికీ కూడా ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా నా యొక్క ప్రార్థన. దీన్ని ఎందుకంటే రేపు మళ్ళా కొందరు పెట్టకపోతే రాకపోతే నాకు మళ్ళీ స్కీమ్ రాలేదు అనే ఉద్దేశం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే, ఒకవేళ వాళ్ళు ఇంటి దగ్గర లేకపోతే వినియోగదారులు తర్వాత అయినా సరే మా సెక్షన్ ఆఫీస్ సంబంధిత ఏఈ గారికి అవన్నీ కూడా పొంది ఇస్తే మేము కూడా దాన్ని మళ్ళీ అప్డేట్ చేయడం జరుగుతుంది సిస్టంలో. కనుక ప్రతి ఒక్కరు కూడా వినియోగదారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరడం జరుగుతుంది. విద్యుత్ వినియోగదారులందరికీ నమస్కారం. నేను మున్పల్లి ఏఈగా పనిచేస్తున్నాను. అయితే ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క 12 డిజిట్ల రేషన్ కార్డు, నెక్స్ట్ 12 డిజిట్ల ఆధార్ కార్డు తప్పకుండా సబ్మిట్ చేయండి. మా వారికి సహకరించండి. అదేవిధంగా ఎవరైతే కొన్ని సెలవులలో కానీ ఆ విలేజ్లో ఉండకుండా మ్యారేజెస్కి కానీ లేకపోతే వేరే పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఇబ్బంది పడద్దు. మాకు ఇట్లా అప్లై చేయలేదని బాధపడద్దు. మీరు వచ్చినప్పుడే, ఎప్పుడైతే వస్తారో వచ్చినప్పుడు మా వాళ్ళకి కానీ, లేదంటే మాకు సదాశివపేటలో ఈఆర్ఓ ఆఫీస్ ఉంటుంది, ఏడీసార్ ఆఫీస్ ఉంటుంది. ఎవరిని కలిసినా కూడా మీకు కావాల్సిన ఏదైతే సదుపాయం ఉన్నదో మీకు అది ఎంట్రీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. లాస్ట్ వరకు ఎవరున్నారో పేదవాళ్ళకి మనది ఏదైతే ఉన్నదో ప్రతి పేదవాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని దాన్ని బెనిఫిట్ ఏదైతే ఉందో బెనిఫిట్ పొందగలరని విద్యుత్ సంస్థ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.